భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. కొత్తగూడ అడవుల్లో అడవి దున్నల సంచారం, స్థానికుల్లో భయాందోళనలు. గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా కర్నూలులో అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే 7,70,00,000 రూపాయలతో ఏనుమాములలోని రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 14వ డివిజన్ ఏనుమాములలో 7,70,00,000 రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే నాగరాజును ప్రజలు అడ్డుకున్నారు. గెలిచిన కాడి నుండి ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామం అయిన ఏనుమాములకు రూపాయి నిధులు కూడా కేటాయించలేదని గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి వరకు వివాదం తర్వాత పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుండి పంపించారు. ఏనుమాములలో ఉన్న సమస్యలను డివిజన్ అధ్యక్షులు మరియు కార్పొరేటర్ కూర్చొని తన వద్దకు తీసుకువస్తే పరిష్కరిస్తారని, ప్రజలు ఎవరైనా తన సమస్యలు తనకు నేరుగా తీసుకురావచ్చని, తాను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. ఇల్లు తెప్పించండి. సార్ అటెల్ మీరేనా? మీరు ఓకే. ఆగండి సార్, సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒక ఫోటో సార్. సార్ బయట సార్ ఈ రోజు వరకు 10 years దాటింది. ఆ వాటర్ ఇట్లా రావాలి. లోపలికి వెహికల్ కొంచెం జరగండి అన్న, కాళ్ళు మీరు ఇటు రండి, వాళ్ళు ఉండండి. బీజేపీ ప్రభుత్వం కూడా ఏం లేదు, మీరు వచ్చినాయని
అభివృద్ధి పనులు అది ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని సర్వే చేపించి 3 కమ్యూనిటీలకు అంటే హిందువులకు అలాగే క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా శ్మశాన వాటిక ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి సర్వే చేపించి ఇచ్చే విధంగా, అలాగే ఇంకా మన వస్తుంటే ఏన్మామ కాలనీ వారికి గతంలో ఏదైతే మిషన్ భగీరథ పనులు చేసి డ్రైన్ సిస్టాన్ని అంతా నాశనం చేసిపోయింది కాబట్టి అది వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా తర్వాత వారికి ఇవ్వాలి చేసుకొని అనవసరంగా నేను గొప్ప నువ్వు గొప్ప అని కాదు, ఫస్ట్ అభివృద్ధి దిశగా ఆలోచించమని నేను కమిటీని కూర్చోబెట్టి మాట్లాడితే వారిని కూడా తక్షణమే దీనిపైన ఏ విధంగా వారిని సమన్వయపరిచి వారిని ఏకతాటి మీద తెస్తానని చెప్తున్నాను. ఈరోజు ఏన్మామ్ల 14 డివిజన్లో ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 1లో, అలాగే నెక్స్ట్ లక్ష్మీ గణపతి కాలనీ మామిడి డివిజన్లోనే 7 కోట్ల 70 లక్షలతోని డ్రైన్స్ను సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న సమస్యలు అందరు మహిళలు కూడా సోదరుమణులు సమస్యలు తీసుకొచ్చింది. మాకు కరెంట్ మీటర్లు కొత్త రాలేదు సార్, దాంతో మాకు కరెంట్ బిల్లులు పడుతున్నాయి అన్నారు. అది కూడా తక్షణమే చేసే విధంగా, అలాగే దుగ్గొండి నర్సంపేట రూరల్ ఖానాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను సన్మానించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చెన్నరావుపేట మండలంలో సర్పంచ్ స్థానాలను గెలిపించిన మండల ప్రజలకు నా కృతజ్ఞతలు. గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను ఉప సర్పంచ్లను సన్మానించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నెక్స్ట్ సర్పంచ్ మన ఉప్పరపల్లి వ్యక్తిగతంగా నా తరఫున అభినందనలు. గెలిచి వచ్చినటువంటి మన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకి, వార్డు సభ్యులకు కూడా శుభాకాంక్షలు. పత్రికా సోదరులకు నమస్కారం. నిజమైన యుద్ధం అంటే ఎట్లుంటుందో నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడారు.
భారతీయ రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని మునిరా అగ్రో టెక్నాలజీస్ ఎండి సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అమ్మోనియం సల్ఫర్ను గుళికల రూపంలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన కరీంనగర్లో వెల్లడించారు. ప్రత్యేకమైన కెఫ్టోలాక్టమ్ నాణ్యతతో 100% శుద్ధిత కలిగిన ఈ ఎరువు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. అధునాతన సాంకేతికతో రూపొందించిన ఈ గుళికలు పంట నాణ్యతను పెంచుతాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఉత్పత్తులను సరసమైన ధరలకే అందిస్తూ అన్నదాతల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్ మీరు థ్యాంక్ యూ సార్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే అన్నమాట ఇప్పుడు పేటు అనే ఎరువు గుళికల రూపంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది రైతులకి అన్ని రకాల పంటలకి వాడుకోవాల్సిన ఎరువు. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది 50 కేజీ తాలూకా బస్తా తాలూకా ఎంఆర్పి 795 రూపాయలు మాత్రమే. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది మిగతా అమోనియం సల్ఫేట్తో పోల్చుకుంటే. ఇది రైతులకు ఎట్లా లాభసాటి ఉంటుందా, ఎట్లుంటుంది? యూరియా బదులుగా అమోనియం సల్ఫేట్ కూడా వాడుకోవచ్చు. ఒక బస్తా యూరియా ప్లేస్లో అమోనియం సల్ఫేట్ గుళికల రూపంలో వాడుకోవచ్చు. పంటకి ఎలాంటి మేలు? పంటకి చాలా ముఖ్యం. నత్రజనితో పాటు సల్ఫర్ అనేది 2 న్యూట్రియంట్స్ కంటిన్యూస్గా అందజేయబడతాయి. దానివల్ల దిగుబడిలో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి లాంచ్ ఎప్పుడైంది? ఎట్లా మార్కెట్లో మొట్టమొదటిగా లాంచ్ చేశారు ఈ ప్రొడక్ట్. భారతదేశంలో మొట్టమొదటి తెచ్చారు ఈ గుళికల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేట్. అంతకుముందు అమోనియం సల్ఫేట్ వాడేవారు రైతులు, అది క్రిస్టల్ పౌడర్లో కానీ పౌడర్ రూపంలోనే ఉండేది. ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా గుళికల రూపంలో గుణాల కంపెనీ ప్రవేశపెట్టింది. స్టాక్ అందుబాటులో ఉంటుందా? ఈ సంవత్సరం కొంచెం టైట్గా ఉంటుంది, అంత అందుబాటులో ఉన్న మెటీరియల్ దొరకదు. మొట్టమొదటిసారిగా కొంచెం తీసుకొచ్చాం. రూరల్ ఏరియాస్కి అన్ని మార్కెట్లో కూడా అందజేయబడుతుంది. ట్రక్స్ రూపంలో వస్తుంది, వ్యాగన్స్లో కూడా వస్తుంది. మీ పేరు? మహబూబాబాద్ జిల్లా అడవి దున్నలకు కేరాఫ్గా మారుతున్న కొత్తగూడ మండలంలోని అడవులు మూస్నీర్ నుండి కర్నగండి రహదారిపై భారీ అడవి దున్న ప్రత్యక్షం. అడవి దున్నను చూసి ఆందోళనకు గురైన స్థానికులు. రోడ్డు దాటుతూ కనిపించిన అడవి దున్న నెల రోజుల వ్యవధిలో 3వసారి అడవి దున్నల ప్రత్యక్షం. వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్న అటవీ శాఖ అధికారులు.
వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన సమర్థ లెర్న్ మరియు డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహకారంతో వరంగల్లో 5 కేంద్రాలలో మహిళలకు పూటా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత కలిగిన వాళ్ళకి సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఉప్పుల శారద పాల్గొని గత 20 సంవత్సరాల నుండి డివిఆర్ సంస్థ ద్వారా అనేక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20,000 మందికి పైగా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి బీవీఆర్ సంస్థకు ఉందని, ఈ ప్రోగ్రాం అనేక జిల్లాలలో ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. నెక్స్ట్ ఉపాధ్యక్షులు మన సంవత్సరాలుగా నేను గార్మెంట్ ఇండస్ట్రీ నడుపుతూ ఎంతో మందికి నేను ఉపాధి కల్పించి అదే రకంగా సుమారు 10,000 మందికి నేను నేర్పించున్నాను. మా గార్మెంట్ ఫ్యాక్టరీకి ఎవరైనా సరే ఉద్యోగం కోసం వస్తే ఫస్ట్ వాళ్ళకి ఒక 2 నెలల పాటు నేను బేసిక్ నేర్పించి అప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాను. వాళ్ళు నేర్చుకున్నప్పుడు కూడా మేము ఆ సర్టిఫికెట్, మా గార్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చేదాన్ని. డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా గార్మెంట్ ఫ్యాక్టరీ యొక్క సర్టిఫికెట్ ఇచ్చేదాన్ని. అయితే గత 9 సంవత్సరాలుగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు దేశంలో ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయండి, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని. దానివల్ల ఆ మోడీ గారి చల వల్ల మనం ఏం చేస్తున్నాము, ఈరోజు నేను సుమారు ఖమ్మం, నల్గొండ, తర్వాత వనపర్తి, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఈ రకంగా కొన్ని జిల్లాలలో సుమారు 43 సెంటర్స్ నేను మొదలుపెట్టాను. ప్రతి సెంటర్లో కూడా 2 నెలలకి 30 మందికి ట్రైనింగ్ ఇస్తాము. ఒక సూది కానీ దారం కానీ ఏది వారు తెచ్చుకోకర్లేదు, ఒక పైసా కూడా పెట్టక్కర్లేదు. ఆ రకంగా పూర్తి ఉచితంగా మేము ప్రతిదీ కూడా కల్పిస్తున్నాము. ఈ యొక్క సెంటర్లో మిషన్లు కానివ్వండి, వారికి కావలసిన ప్రతి వస్తువు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ స్కిల్ రోజు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మనకి విశ్వకర్మ యోజన, ముద్రాలోచన ఇవన్నీ ఉన్నాయో, ఈ ముద్రాలో కానివ్వండి, విశ్వకర్మలో కానివ్వండి, ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 50,000 నుంచి ఇంకా పైపెచ్చు చాలా మటుకు లోన్ దొరుకుతుంది. ఇంటి వద్ద 2-3 మహిళలు కలిసి కానీ వాళ్ళొక్కళ్ళు కానీ చక్కని బ్లౌజ్ కుట్టుకున్న, రోజు ఒక బ్లౌజ్ కుట్టినా సరే నెలకి మించుమించు 10,000 నుంచి 15,000 రూపాయల ఆదాయం రోజుకు ఒక గంటన్నర కష్టపడితే వస్తుంది. ఈ రకంగా మహిళలు తమ కుటుంబానికి చేయూతనిస్తానికని చెప్పి ఈ యొక్క మన భారత ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాన్ని నా చేతుల ద్వారా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రకంగా ఇక్కడ మా దుబ్బా సీన్ గారి కోఆపరేషన్తో అందరికీ ఉత్తీర్ణులైన వారందరికీ ఈరోజు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు డివిఆర్ సంస్థ వాళ్ళు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళు పెట్టిన వాటిని ఈరోజు వరంగల్ నగరంలో, జిల్లాలో ఉపయోగించుకోవాలని చెప్పంటే కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కూడా, మైనారిటీస్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా వాళ్ళ లక్ష్యంతో ఎట్లయితే ఉప్పుల శారద గారు పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాలు కూడా అదే రకంగా పనిచేస్తూ సేవా దృక్పథంతో ఈరోజు ఈ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఇంకా సెంటర్స్ పెంచి ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే ఈరోజు వరంగల్ జిల్లా చూసుకుంటే, వరంగల్ నగరం చూసుకుంటే అంతా స్లమ్స్. ఈ స్లమ్స్లో ఉండబడే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశం కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఉప్పుల శారద గారు కూడా అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా నేను ఇస్తానని చెప్పిన 5 సెంటర్లు ఇచ్చి 5 కాదు ఇంకా సెంటర్లు కూడా ఓపెన్ చేస్తాం. వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా వారి ద్వారా ఇంకా వేరే స్కిల్స్ ఏవొచ్చినా కూడా వాటిని కూడా మేము వినియోగించుకుని భవిష్యత్తులో వరంగల్ నగరంలో ఉండబడే మహిళలందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టే వాటిలో కూడా మీరంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని కోరుతూ సెలవు.
జక్కలొద్ది రామసురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, లేకుంటే గత ప్రభుత్వం నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కిలా వరంగల్ తహసీల్దార్ మండలం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు కిలా వరంగల్ సిపిఎం కార్యదర్శి నలిగింటి రత్నమాల, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెడ్రూమ్లు కట్టిస్తాను ఆయన మొదలు గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కిలా వరంగల్ తహసీల్ ఆఫీస్ ముందట, అట్లాగే వరంగల్ తహసీల్ ఆఫీస్ ముందట దీక్షలు ఈ రోజు నుంచి కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 22వ తారీఖు వరకు కొనసాగుతాయి. వరంగల్ నగరంలో ఇప్పటికీ 20 ప్రాంతాల్లో గుడిసె వేసుకున్నటువంటి పేదలకు పట్టాలు రాలేదు. ఆ గుడిసెలు వేసుకొని 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలు కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 25 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, చివరికి మొన్న జక్కలొద్దిలో వేసుకున్న 4 సంవత్సరాల కాంతి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారు. ఆ నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అంటే నానా రకాల మాటలు చెప్తాం. ఒకటి, దేవాదాయ భూమి కాబట్టి మేము పట్టాలు ఇవ్వటం మీద అంటారు. దేవాదాయ భూమిని పేదలు వేసుకొని ఇళ్ల స్థలాలు కట్టుకుంటే, ఇల్లు వేసుకుంటే వాళ్ళందరికీ ఆ భూమిని కొనిచ్చి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఆ చట్టాన్ని అమలు జరపమని అడుగుతాం. అట్లాగే ఎనుమాముల ప్రాంతం లోపల సుందరయ్య నగర్ ఉంది. 35 సంవత్సరాలు అవుతుంది అక్కడ గుడిసెలేసుకొని. ఇప్పుడు ఊరైపోయింది, పట్టణం అయిపోయింది. కానీ అక్కడ పట్టాలు ఇంతవరకు లేదు. ఎందుకు కారణం అంటే శిఖం భూములు అంటారు. అసలు అక్కడ చెరువు ఉంటే, శిఖం ఉంటే, పారకం ఉంటే, పొలాలు ఉంటే ఇవ్వకూడదు. కానీ చెరువు లేదు, పారకం లేదు, ఏది లేదు. అలాంటప్పుడు శిఖాన్ని కన్వర్ట్ చేసి క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఇక జక్కలొత్తిరి వేసుకునే దానికి ఏ ఆటంకం లేదు. ఇంకా అనేక అంశం ఇక్కడ ఏది మల్లూల స్వరాజ్యం నగర్ లోపల వేసుకున్నటువంటి వాటికి ప్రభుత్వ భూములు. కాబట్టి ఈ భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డా, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిలబడ్డటువంటి సురేఖ గారు నాకు ఓట్లు వేయండి, మీ భూములని మీ వేసుకున్న గుడిసెవాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరా మైన్లు పక్కా కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి అన్నారు. ప్రజలు ఎన్నుకున్నారు, సురేఖను గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుడిసెవాసులంతగా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా, మంచినీళ్ళు కూడా రాకుండా, వాళ్ళ నీళ్లు వాళ్ళు తాగి, వాళ్ళ బువ్వ వాళ్ళు తిని రేయింబగులు కష్టపడి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. వారు ఇవాళ గెలిచిండ్రు, మంత్రి అయ్యారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరంతో చూసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఈ 22 వరకు ఇక్కడ రిలే నిరాదీక్షలు వివిధ గుడిసెవాసులు రోజుకో గుడిసెవాసు కేంద్రం వచ్చి కూర్చుంటుంది. 22 వరకు చేసిన తర్వాత 29వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ధర్నా. అందుకని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఆ పద్ధతి లోపల రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ ఇచ్చి ఈ పట్టాలు సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తక్షణమే పట్టాలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇళ్ళు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ. సోనియా రాహుల్పై అక్రమ ఈడీ కేసులో ఉపాధి హామీ పథకం పేరు మార్పులపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం. అడ్డుకున్న పోలీసులు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం వైఖరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.